సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. షూటింగ్ అప్డేట్స్ అయితే ఈ వీక్ పెద్దగా లేవు, ఎందుకంటే వర్కర్స్ సమ్మె ఒకటి జరుగుతుంది కదా. సో ఉన్నంత వరకు మ్యాక్సిమం అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు డబల్ కాలర్ ఎత్తడం, నాగవంశీ ఏమో ఈ సినిమా మిమ్మల్ని సూపర్ సాటిస్ఫై చేయకపోతే ఇంకెప్పుడు నా సినిమా చూడమని మిమ్మల్ని అడగనని చెప్పడం. కట్ చేస్తే మూవీ రిలీజ్ అయ్యి తెలుగు స్టేట్స్లో డే 1 ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని లో కలెక్షన్స్ పెట్టింది. యాక్చువల్గా అనౌన్స్మెంట్ నుంచి విపరీతమైన హైప్ ఉంది దీనికి, కానీ టీజర్ కాస్త పండబెడితే కూలీ దెబ్బకి మొత్తం పడిపోయింది. అందుకే 500 ప్రీమియర్ కాస్ట్ పెట్టినా మన హీరోయిన్ కూడా ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ దేవరాకి ఇలానే ప్రీమియర్స్ పెట్టి మంచి డే 1 కొట్టిన నాగవంశీ ప్లాన్ ఈసారి బిస్కెట్ అయిపోయింది. తెలుగు స్టేట్స్లో 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన ఈ మూవీ 2 డేస్కి 31 కోట్ల షేర్ని 42 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఇంకా 61 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అవుతుంది. అయితే హిందీలో కొంతవరకు ప్రాబ్లం లేదు, వాళ్ళకి లాంగ్ రన్ పుల్ ఉంటుంది. అది వాళ్ళ యూనివర్సు, వాళ్ళ హీరో కాబట్టి వాళ్ళు ఎంత లాక్కోవాలో అంత లాక్కుంటారు. ఈవెన్ ఓవర్సీస్ కూడా అంతే. ఈ ఓవర్సీస్లో వార్ 2కి తెలుగు ఆడియన్స్ ఇచ్చే డబ్బుల కన్నా హిందీ ఆడియన్స్ దానికి 8 టైమ్స్ ఎక్కువ ఇస్తున్నారు. మీకు డే 2 బిఎంఎస్ బుకింగ్స్ కూడా హైయెస్ట్ పాయింట్ 62K అందుకోవడానికి రీజన్ నార్త్ వాళ్ళ దయవల్లే. ఇంకా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ 307 కోట్లకి సేల్ చేస్తే 2 డేస్కి అప్రాక్సిమేట్లీ 170 కోట్ల గ్రాస్ని 90 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా 217 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్దాం. అండ్ మండే నుంచి యుద్ధం 2కి అసలైన యుద్ధం మొదలవుతుంది. చూస్తుంటే గట్టిగానే లాస్ మిగిల్చేలా కనబడుతుంది. నెక్స్ట్ వీక్ ఎండింగ్కి లెక్కల మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ డైరెక్టర్ తేజ గారు తన ఓన్ డైరెక్షన్లో తన కొడుకుని తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్గా మహేష్ బాబు గారి అన్న గట్టమనేని సురేష్ బాబు గారి డాటర్ డెబ్యూ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి త్రివిక్రమ్ గారు అండ్ వెంకీ గారు మూవీ పూజ సెరమనీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మల్లీశ్వరి, నూరాగ్లచ్చో మూవీస్కి రైటర్గా చేసి వెంకీ మావ కెరీర్లో వన్ ఆఫ్ ద సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నారు. అసలు ఈ కాంబినేషన్లో ప్రాజెక్ట్ ఎప్పుడో రావాలి, బట్ ఎన్నో పోస్ట్ పోన్ అయిపోయి ఇప్పుడు లాక్ అయింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆర్ సెకండ్ హాఫ్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. యాజ్ యూజువల్ హారిక హాజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్, వరలక్ష్మి వ్రతం రోజున ద ప్యారడైజ్ నుంచి పొద్దున్న ఒకటి ఈవినింగ్ ఒకటి 2 పిక్స్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసి పడదొబ్బారు శ్రీకాంత్ వదిల. మళ్ళీ 1 వీక్ అవ్వకుండానే ప్యారడైజ్లో రీసెంట్గా కంప్లీట్ చేసిన ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్కి సంబంధించి మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. చూస్తుంటే జడల్గడ్ ఎంట్రీ సీన్లో అనిపించింది. అది విజువల్గా ఇది ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ ఆ కలర్ గ్రేడింగ్, సిగరెట్ స్మోకు, బస్కీలు తీయడం, బ్యాక్ సైడ్ బాడీ షాట్, దానితోడు 2 జడలు, మొత్తం అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టఫ్ అంతే. ఇది రిలీజ్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ అప్పుడే తన స్టైల్ ఆఫ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు శ్రీకాంత్. అండ్ ఈ మేకింగ్లో సర్ప్రైజ్ ఏంటంటే తన హీరోనే కాదు, డైరెక్టర్ కూడా 2 జడలు వేసుకుని కనిపించడం క్రేజీ. కొట్టాలి, ఈ సినిమా చాలా చాలా గట్టి కొట్టాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి October 31 బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అవ్వబోతుంది. ఒక స్ట్రైట్ ఫిలింలా గట్టిగా ప్రమోషన్స్ చేసి వరల్డ్ వైడ్ 1500 స్క్రీన్స్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ రీ రిలీజెస్లో రికార్డ్స్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాలంటే అది నాన్ బాహుబలి అని మాట్లాడుకోవాల్సిందే అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నారు. టోటల్ ఇది 3 hours 45 minutes రన్ టైమ్ విత్ కొంత అన్సీన్ ఫుటేజ్తో రిలీజ్ అవుతుంది. రీసెంట్గా కొన్ని ఓవర్సీస్ థియేటర్స్లో దీని ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మేబీ మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ VD14 టోటల్ బడ్జెట్ 200 నుంచి 220 అనుకుంటున్నారు. శాటిలైట్, ఓటీటీ, డబ్బింగ్ రైట్స్ వీటి వల్ల 100 crores వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ థియేటర్స్ నుంచే రాబట్టాలి. దీన్ని శ్యామ్ సంగ్రే మూవీ డైరెక్టర్ రాహుల్ డైరెక్ట్ చేస్తున్నారు. 18th century కొలోనియల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక రియల్ హిస్టరీ బేస్డ్ కాన్సెప్ట్ అంట. మైథాలజీ అయితే కాదు, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్లో హరీష్ శంకర్ గారు ఒక మూవీ చేయబోతున్నారు. హీరో ఎవరనేది ఇంకా తెలియదు, కానీ రవితేజ ఆర్ విజయ్ దేవరకొండ అని మాత్రం న్యూస్ వినబడుతుంది. నెక్స్ట్ 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెలుగు నుంచి 5 ఫిలిమ్స్ రాబోతున్నాయని 2 weeks బ్యాక్ చెప్పా. రీసెంట్గా దీని పూజా సెరమనీ జరిగింది. ఇంతకీ ఆ హీరోస్ ఎవరంటే గోపిచంద్ గారు, నాగ శౌర్య గారు, సందీప్ కృష్ణ గారు, సుధీర్ బాబు గారు అండ్ ఆకాష్ పూరి. త్వరలోనే ఈ 5 మూవీస్ యొక్క కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, నితిన్ గారు ఫస్ట్ వేణు గారితో ఎల్లమ్మ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు అది హోల్డ్లో పడి ఫస్ట్ విక్రమ్ కే కుమార్తో మూవీ స్టార్ట్ చేయబోతున్నారంట. ఇష్కు కాంబో మళ్ళీ రిపీట్ అవడం సంతోషమే, కానీ ఇది ఇద్దరికి స్ట్రాంగ్ సక్సెస్ మాత్రం పడాల్సిందే. నెక్స్ట్ ఈ మంత్ 21 or September 2nd వీక్ నుంచి SSME29 టాంజ్ అనే షెడ్యూల్ జరగబోయే హై ఛాన్స్ ఉంది. రీసెంట్గా ఫీమేల్ లీడ్తో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అయితే హైదరాబాద్లో షూట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంతా ఇండోర్లోనే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, రవితేజ గారి మాస్ జాతర మూవీ August 27 నుంచి పోస్ట్ పోన్ అయిపోయినట్టే. రీజన్ ఏంటో తెలియదు, కానీ నాగవంశీ గారు ఒక లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్టు 15th నైట్ భారతీయుడు తాత ట్వీట్ పెట్టి మరీ డిలీట్ చేశారు. ఈ లోపు మన కుర్రకారులు దాని స్క్రీన్ షాట్ తీసి దాపెట్టుకున్నారులేండి. KGFతో పోల్చిన కింగ్డమ్ ఏమో 10 కోట్ల లాసు, కాలర్ ఎత్తి హిట్ సినిమా అని చెప్పిన వార్ 2 ఏమో గట్టిగానే లాస్ పెట్టే హై ఛాన్స్ ఉండడంతో ఇంకా తాను అస్తమాను మీడియా ముందుకు వచ్చి విజ్ఞాన ప్రదర్శనలు అవి చేయకూడదని ఫిక్స్ అయ్యారంట.
అందువల్లే మాస్ జాతర పోస్ట్ పోన్ అయింది అంటున్నారు. సెప్టెంబర్ 1st or 2nd వీక్ ఇది రిలీజ్ అవుతుంది. మొన్న వచ్చిన సెకండ్ సింగిల్ చూస్తే వంశీ గారికి ఈ మాస్ జాతర కూడా. నెక్స్ట్ వచ్చి కుబేరాలో నాగార్జున గారు చేసిన దీపక్ రోల్ ద్వారా ఒక కొత్త నాగార్జున అయితే మనం చూడగలిగాం. ఆయన దీన్ని యాక్సెప్ట్ చేయడం కూడా మంచి మూవ్. బట్ దానికి ఫుల్ కాంట్రాస్ట్గా ఉన్న కూలీలో సైమన్ రోల్ని పిక్ చేసుకోవడం చాలా బ్లండర్ అనిపించింది. ఏదో చూడడానికి లుక్స్ వైజ్ మొబైల్ వాల్ పేపర్లో పెట్టుకోవడానికి ఆ కటౌట్ బాగుంది, కానీ లోకేష్ కనకరాజ్ మాత్రం నాగార్జున గారిని చాలా మోసం చేశారనిపించింది. చూడడానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపించే అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. దానివల్ల నాగార్జున గారికి కలిసి వచ్చింది ఏమీ లేదు. మళ్ళీ 7 సార్లు లోకి నరేషన్ ఇచ్చారంట, ఎందుకో నాకు అర్థం కాలే. అండ్ లోకేష్ ట్రాక్ రికార్డ్ని చూసి నాకు ఓకే చేసినట్టున్నారు తప్ప ఆయన రోల్కి మాత్రం జస్టిఫై చేయలేదు. దీనికన్నా 10 times బెటర్ ఇంపార్టెన్స్ ఉండే శోభిన్ షాయర్ రోల్ అయితే తోపు. ఇంకా ఎన్టీఆర్ గారు కూడా ఈ వార్ 2ని యాక్సెప్ట్ చేయడం వల్ల తన ఖాతాలో ఒక ఫ్లాప్ పడబోతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయనకి ఈ సినిమా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ బాలీవుడ్ వల్లే స్టోరీలు లేక యాక్షన్ మీద డిపెండ్ అవుతుంటే హిందీకి వెళ్తే ఓవర్సీస్ మార్కెట్ పెరుగుతుందని మన పొటెన్షియల్ మర్చిపోయి అందులో పాటడం అన్నెసెసరీ థింగ్. ఇక నుంచైనా ఇలాంటి వాటిలో ఆచి తూచి అడిగేయడం బెస్ట్. ఈ సినిమాల విషయంలో నాగ్ అండ్ ఎన్టీఆర్ గారు తీసుకున్న జడ్జిమెంట్ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి లియో మూవీలోనే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కూలీ పుల్ మాత్రం బాగుంది. దట్టు హాలిడేస్ కూడా ఉన్నాయి, వీకెండ్ కూడా, కాబట్టి మ్యాక్సిమం అమౌంట్ లాగేయడానికి ఇదే సరైన సమయం. దానికి కూలీ బాగానే కష్టపడుతుంది. ఆల్రెడీ తెలుగులో 2 daysకి 50% అమౌంట్ రికవర్ చేసింది. సండే ఫినిష్ అయ్యేటప్పటికి ఈజీగా మోర్ దెన్ 80% రికవర్ ఉండొచ్చు. ఇంకా ఓవర్సీస్ యాజ్ యూజువల్ ర్యాంప్ ఆడించేస్తుంది. Day 1 తమిళ సినిమా హిస్టరీలోనే వరల్డ్ వైడ్ హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ కూలీనే. 2023లో లియో సెట్ చేసిన 148 కోట్ల గ్రాస్ని ఇది క్రాస్ చేసింది. అండ్ ఒకసారి దీని వరల్డ్ వైడ్ 2 days కలెక్షన్స్ చూస్తే 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన కూలీ 2 daysకి 245 కోట్ల గ్రాస్ని 124 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా 183 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ ఇది హిట్ లిస్ట్లోకి వెళ్దాం. ఇందులో ఓన్లీ మన తెలుగు స్టేట్స్ చూస్తే 46 కోట్ల బ్రేక్ ఈవెన్లో 2 daysకి 24 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 22 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ సినిమా అంతే. అండ్ దీనికి ఫుల్ బ్రేక్ ఈవెన్ అనేది కొంచెం కష్టమే, చూద్దాం ఏమవుతుందో. కానీ యావరేజ్ టాక్తో ఈ కలెక్షన్స్ లాగడం ఆసమ్ అంతే. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.